హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. నా లాస్ట్ వీడియోలో మీకు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నాను కదండి. ఇదే నేను స్టార్ట్ చేసిన బిజినెస్ అన్నమాట. ఇది వచ్చేసి నూడిల్స్ మంచూరియా నూడిల్స్ ఏంటంటే మనకి రెండు కాంబినేషన్ బాగుంటుందండి. ఈక్వల్గా తినటానికి అలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరం కలిపి అయితే ఇలా ఫ్రెండ్స్ అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశామండి. నూడిల్స్ మంచూరియా అనమాట. ఫస్ట్ ఇలాగా మనం ఏదైనా ఒక ఫుడ్ ఐటెం తేయాలంటే స్టవ్ కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకున్నారంటే మన ఐటమ్స్ అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఫస్ట్ అయితే నూడిల్స్ అన్నీ ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఇలా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి నూడిల్స్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత 70% కుక్ అయ్యాక తీసి స్ట్రైనర్లో వేసేసుకొని కొంచెం చన్నీళ్ళతోటైతే అవి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత బీట్రూటు, క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ తరిగి పెట్టుకోవాలి. ఇందులో వేయటానికి ఆయిల్, ఫ్రై చేయటానికి ఆయిల్, సాసెస్ వచ్చేసి ఇది వచ్చి టమాటా సాస్ అండి, కిసాన్ది. తర్వాత వచ్చేసి ఇది సోయా సాస్ అనమాట. సోయా సాసే చౌమీన్ స్టీర్ ఫ్రై సాస్ అనమాట. ఒరిజినల్ రెసిపీ సాస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్ వాడతారు, తను తీసుకొని వచ్చారనమాట. ఆ తర్వాత వచ్చేసి దీనికి కావాల్సిన ఐటమ్స్ అవి ఇంకోటి వచ్చి చిల్లీ ప్లస్ టమాటో మిక్సింగ్ సాస్ అనమాట. ఇది కూడా నూడిల్స్ మంచూరియా రెండింటికి వెనిగర్. తర్వాత షెజ్వాన్ సాస్ అండి. షెజ్వాన్ సాస్ మనకి ఏదైనా రెసిపీని ఎక్కువ టేస్ట్గా చేస్తుందన్నమాట. షెజ్వాన్ సాస్ అంటే ఎండుమిర్చి ఉంటాయి కదండి, అవి బాగా వేడి నీళ్ళల్లో బాయిల్ చేసేసి ఆనియన్ వెల్లుల్లి, షుగర్, సాల్ట్ ఇవన్నీ వేసి ప్యాక్ చేస్తారనమాట వాళ్ళు స్టాక్ ఉండేలాగా. లేదు మనం షెజ్వాన్ సాస్ వాడలేని వాళ్ళు ఎండుమిర్చి పేస్ట్ నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ మంచూరియాకైతే మొత్తం ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. మంచూరియాకి కావాల్సినవన్నీ కార్న్ఫ్లోర్, మైదా సగం సగం కలిపాము. ఒక్క నూడిల్స్ ప్యాకెట్ వచ్చేసి మనకి 20 మెంబర్స్కి వస్తుందండి నా ఎస్టిమేషన్లో. అంటే మంచూరియాతో పాటు సర్వ్ చేయాలంటే ఒక్క నూడిల్ ప్యాకెట్ వచ్చి 20 మెంబర్స్కి వస్తుంది. ఎప్పుడైనా మీరు క్వాంటిటీ అది కావాలంటే అలా ట్రై చేసుకోండి. ఇలాగ బాండ్లీ పెట్టేసేసుకొని ఆయిల్ పోసి ఇదంతా మనం న్యాచురల్గా హెల్తీగా చేస్తున్నామండి. బయట మనకి షాప్స్ వాళ్ళు కాగిన ఆయిల్లోని మళ్ళీ ఫ్రై చేస్తారు. మేము కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఇది కూడా మాకు ఒక్కసారి అవకాశం ఇస్తారనమాట. అంటే మాకు క్లబ్ ఉంది కదండి, మనం అమ్ముకోవటానికి అలాగా ఒక ప్లాట్ఫామ్ అనేది ఇస్తారనమాట. అక్కడ మనకి ఫీజు ఒక 50 రూపీస్ కట్టామంటే ఎవ్రీ మెంబర్ కూడా ఈ ఫుడ్ స్టాల్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందండి. మన ఇష్టం వచ్చిన ఐటమ్స్, మన ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్ అంతా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. పెట్టుబడి మనదే, ప్రాఫిట్ మనదే అనమాట. ఇలా ఈ లేడీస్కి ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. వంటలు కొంతమంది చేస్తే, కొంతమంది స్టిచ్చింగ్ చేస్తారు, కొంతమంది గార్డెనింగ్ చేస్తారు, కొంతమంది టీచింగ్ చేస్తారు. అలా వేరియంట్ వాటిల్లో ప్రావీణ్యత ఉంటుందండి. ఇలా మనకి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయటం అంటే చాలా మంచి థాట్ అనమాట. ఇలా మా కుకింగ్ అంతా అయిపోయినాక ప్లేట్లు కూడా ఇవి ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటాయి కదండి, ఇవన్నీ అయితే ఇలా విడతీసి పెట్టుకుంటున్నాం అనమాట. ఒక్కొక్క ప్లేట్ చక్కగా విడతీసేసుకొని ఫోర్కులు మేము చేసిన ఐటమ్స్ తీసుకొని మా స్టాల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నామండి. ఈ విధంగా మేము మంచూరియా నూడిల్స్ స్టాల్ అయితే ఓపెన్ చేసామన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారనమాట. మేమున్న దగ్గర ప్రతి ఒక్కరూ కూడా మాకు ఎక్కువగా మేము ఉండేది సిటీలో కాదు కాబట్టి పిల్లలైతే మంచూరియా నూడిల్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చక్కగా నాకు ఈ ఫుడ్ స్టాల్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. పిల్లలకు కానీ లేడీస్కి
ఎంకరేజ్మెంట్ అనమాట. లేడీస్ ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ని చూయించుకోవటం, ఏదో మనం 100 రూపాయలు ప్రాఫిట్ సంపాదించినా కూడా మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. ఆ విధంగా ఈ స్టాల్ అయితే మాకు చాలా ఎంజాయ్ చేశామండి. ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము. కానీ మనకి వచ్చిన ఒక 10 రూపీస్ మనం ఇలా ఓన్గా ఎర్న్ చేసినా కూడా మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతామన్నమాట. దానికి తోడు మా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చిన సపోర్ట్ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరికి నేనైతే ఇన్వైట్ చేశాను పర్సనల్గా, ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టాను. ఈ ఫుడ్ స్టాల్ సక్సెస్ అవ్వటానికి, ఎక్కువ ఫుడ్ స్టాల్స్ అవి సక్సెస్ అవ్వటానికి మనం చేసే ప్రచారం కూడా ఆధారపడి ఉంటుందండి. అంటే అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఎప్పుడైనా సరే మీరు స్టాల్ పెట్టాలనుకుంటే ప్రాఫిట్ అది చూసుకోకుండా మీరు ముందుకి అడుగు వేశారంటే ఖచ్చితంగా అయితే లాస్ అయితే రాదనమాట. మనం పెట్టిన అమౌంట్ మీద మనం కొంచెం ఒక 100 రూపీస్ ఎర్న్ చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎంకరేజ్ మై ఛానల్ తులసి వైబ్స్.